మోడీ గారు గోల్డ్ కొనబాకండి, ఫారెన్ ట్రిప్పులు వెళ్ళబాకండి, కార్లు వేసుకు తిరగబాకండి, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ ఒక కారులో 3-4 కలిసి వెళ్ళమని చెప్తున్నారు. అంటే నాకు దేశ ఆర్థిక స్థితులు నాకు తెలియదు కాబట్టి మోడీ గారు అనుభవజ్ఞుడు, ఇప్పటికి 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆయన మంచి చెప్తున్నాడేమో, నిజమే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనుకుని నేనేదేంటంటే మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే బదులు ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆయన ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పోడు అవుతాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారింటికి, డిప్యూటీ సీఎం గారింటికి, అట్లాగే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ నాయుడు గారింటికి, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారింటికి. ఇక్కడికి ఒక విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. మా కర్మ కాబట్టి ఏం చెప్తాం? ఈ దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంటికి పక్క రాష్ట్రంలో, పరాయి రాష్ట్రంలో వెళ్ళే పరిస్థితి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎట్లా ఉందంటే ఇన్నాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అమరావతి మొత్తం కూడా అద్దె రాజధాని. చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం అంటే ఇది. అద్దె రాజధాని. సచివాలయంలో మీరు అమరావతి అంటే ఏదైతే ఇప్పుడు సచివాలయం మీరు ఎన్నో అంతస్తులు కడతా అంటున్నారు కదా, అందులో పెట్టేటువంటి ప్రతి ఆఫీసు కూడా, ప్రతి డిపార్ట్మెంటు, అది ఇరిగేషన్ డిపార్ట్మెంటా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 30-40 డిపార్ట్మెంట్లు, ప్రతి డిపార్ట్మెంటు చీఫ్ సెక్రటరీ కానీ లేదా హెచ్ఓడి కానీ అందరూ కూడా ఆఫీసులకి సిఆర్డిఏకి అద్దె కట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చట్టం చెప్తుంది. సిఆర్డిఏ చట్టం చెప్తుంది, ప్రభుత్వ జీవోలు చెప్తున్నాయి. అంటే అమరావతి పూర్తయితే ఒకవేళ దాన్ని ఓపెన్ చేసి ఆఫీసులు అక్కడికి వెళ్తే ప్రతి డిపార్ట్మెంటు అద్దె కట్టాలి. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్. అంటే సొంత ఆఫీసు లేనటువంటి, ప్రభుత్వ కార్యాలయం లేనటువంటి రాజధాని కింద అమరావతిని తయారు చేస్తున్నాడు. చూడండి ఎందుకు మనకి కర్మ. రాజధాని మందంటాడు, కానీ దాంట్లో ఉండేటువంటి ప్రజోపయోగార్థం పనిచేస్తున్నటువంటి ప్రజలకు సంబంధించిన అన్ని ఆఫీసులు అద్దె కట్టాలి. ఏరా అయితే ఉంది పొళ్ళోడు కొట్టుకుంటాకి. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు, ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు రైలు ఎక్కి తిరగండి.